స్థాయి నుంచి పై స్థాయి దాకా చెక్ చేసుకుంటున్నారు. మనం చాలా వాటి చూసాము. ఈ 3-4 ఇయర్స్లో పలానా రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నారని చెప్పి అధికారులు వచ్చి దాన్ని సీజ్ చేయడం చాలా వరకు చూసాం. కానీ ఎక్కడైతే మనం చీప్గా దొరికితే రోడ్ సైడ్ ఒక సీజ్ చేయడం కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ ఎప్పుడనే చూడలేదు. అంటే జర్నలిస్టులు కానీ దీని మీద పట్టడం వెనకాల ప్రజల కోసమే కదా పడింది. అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆపరేషన్లో ఒక్కసారి సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. దాంట్లో కల్తీ ఉందని తెలిసింది, లేకపోతే లేదని తెలిసింది. ట్రై చేశారు కదా. ప్రతిదానికి జర్నలిస్టుల మీద ఇట్లాగా బండ వేయటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళే కదా. అంటే అన్న ఇప్పుడు మైక్ ఉంది నీ చేతులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేదోని కడుపు కొట్టడం కరెక్ట్ అంటున్నారా మీరు? ఇప్పుడు మైక్ చేతులు ఉంది, నేను జర్నలిస్ట్ అని చెప్పేసి పేదోడు తప్పు చేయడా అంటే ఇది చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈయన చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏ విషయంలో కరెక్ట్ అంటారు చెప్పండి. ఇప్పుడు చెక్ చేస్తున్నారు. నిజంగా అందులో కల్తీ ఉందని తెలిస్తే ప్రజలందరి కోసం పొగిడేవాళ్ళకి అప్పుడు జర్నలిస్ట్ ట్రై చేశాడు కదా ఇతను. ఏం ట్రై చేశాడు? ఇప్పుడు దాన్ని దాంట్లో కల్తీ ఉందని బయటకు వచ్చింది. ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ మేడారంకు ముందే నెల ముందు నుంచే దీని గురించి చర్చ జరుగుతుంది. ఫలానా ఏరియాలో హైదరాబాద్లో 90% అందరూ అమ్మేవాళ్ళు ఎంతమంది అమ్ముతున్నారో వాళ్ళందరూ చూడండి. పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారో చూడండి అమ్మేవాళ్ళు. ఎక్కువ ఏ మతానికి సంబంధించి ఉన్నారో చూడండి, తెలిసిపోయింది. అంటే మరి తినుడు తాగుడు మరి ఓన్లీ నువ్వు ఇప్పుడు అంటే ముస్లిమ్స్ నడిపేదానికి తినేదానికి బిర్యానీ ఏం తినొద్దు. ఇంకా కొన్ని చోట్ల డాక్టర్ వాళ్ళే ఉంటారు. సూదిలు గిదిలు ఏం ఎక్కించుకోకు నువ్వు, ఇంకా గట్లనే ఉండి. మరి అంతే కదన్నా, మతాన్ని ఎందుకన్నా తీసుకొస్తారు? మతం ఏం చేసింది నీకు? ఇప్పుడు 3-4 ఇయర్స్ లో ఎన్ని రెస్టారెంట్ల మీద దాడి చేయలేదు, ఎన్ని రెస్టారెంట్ల మీద అధికారులు వచ్చి సీజ్ చేయలేదు. మరి ఇదే అధికారం మరి ఎందుకు చేయట్లేరు? నువ్వు లొట్టలేసుకొని పానీపూరీలు తినాలి జీవితంలో ఒకసారైనా మరి అందులో కల్తీ లేదా? కల్తీ ఉందని ఆగు బ్రో. అందులో ఇప్పుడు పానీపూరిలో తింటే హాని, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. నీకు తెలుసా లేదా? మరి ఎందుకు తింటున్నాను? తెలిసి ఎందుకు తింటున్నావు? అది నీ ఇష్టమే కదా. అదిగినా వాడి ఇష్టము. తింటే లేదా తినకుంటాడు. తెలియక తింటున్నారు. దాంట్లో ఏదో ఉందని ప్రూవ్ చేద్దాం ట్రై చేశారు జర్నలిస్టులు. అదే నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే ఫుడ్ అంటే ఎవరైతే సైంటిస్టులు ఉంటారో దానికి సంబంధించిన ఎవరైతే వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరుగుకొని తీసుకురావాలి, అధికారులను తీసుకెళ్ళాలి. ఇది పైకి జర్నలిస్టులు కానీ దీన్ని టాక్ ఆఫ్ ది టౌన్, దీన్ని పబ్లిసిటీ చేస్తే ఇజ్జత్ పోతుంది జర్నలిస్టులది. మీడియా వాళ్ళ ఇజ్జత్ పోయింది. ఏడికి పోయింది? ఏమి దాని పాపులారిటీ లేకుండా వైరల్ కాకుండా ఈ రోజులు ఎన్ని ఇప్పుడు ఎవరు ఏది పట్టించుకోరు. ఇప్పుడు యూట్యూబ్ మైక్ పట్టుకొని నువ్వు పబ్లిసిటీ చేసావు ఒక కుటుంబాన్ని. ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం లేదు బ్రో. సరే నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కల్తీ జరిగితే అని చెప్పించుకోట్టు. ఇటు తిరుగు. కల్తీ జరిగితే చెప్పించుకోట్టు, దాని సరైన సమాధానం చెప్తారు. అదే కల్తీ జరగలేదు, పాలకోవల కల్తీ జరగలేదు, రేపు కల్తీ జరిగిందా? పాలకోవల కల్తీ జరగలేదు, రేపు వాడు ఎక్కడ షాప్ పెట్టుకుని బతకాలి? నువ్వు ఇస్తావా? చెప్తాను భయ్యా. నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఆయన ట్రై చేశాడు జర్నలిస్ట్. సరే యూట్యూబర్ జర్నలిస్ట్ కాదు, ఏదో కామన్ మ్యాన్ జర్నలిస్ట్ కాదు, తెలుసుకొని జర్నలిస్ట్ కాదు, యూట్యూబరే ట్రై చేశాడు. అందులో ఇప్పుడు కల్తీ ఉందని తేలింది అనుకో, మీరందరూ ఆయన